ఒకే ఓవర్లో 34 రన్స్ దంచి పడేశాడు. హార్దిక్ కిర్రాక్ సెంచరీ బాదేశాడు తన తుఫాన్ బ్యాటింగ్తో. విదర్భ బౌలర్స్ని హడలెత్తించేశాడు. ఆన్ బాస్ వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 2026 ఇయర్ని విధ్వంసకర సెంచరీతో మొదలు పెట్టేశాడు. ఒక ఓవర్లో అయితే ఏకంగా 34 రన్స్ దంచి కొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరపున బరిలోకి దిగిన హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో ఏకంగా 133 రన్స్ బాదాడు. నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ 133 రన్స్ని కేవలం 92 బంతుల్లోనే కొట్టేశాడు. అందులో 8 ఫోర్లు 11 సిక్స్లున్నాయి. ఇక స్ట్రైక్ రేట్ అయితే 145. టీమిండియా నెక్స్ట్ న్యూజిలాండ్తో సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత T20 వరల్డ్ కప్ ఆడనుంది. ఈ మెగా ఈవెంట్కి ముందు మన టాప్ క్లాస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కిర్రాక్ ఫామ్లో కనిపించడం అయితే టీమిండియా ఫ్యాన్స్ అయిన మనందరికీ చాలా చాలా హ్యాపీ న్యూస్. ఏమంటారు బాస్? అలాగే బాస్, తన తుఫాన్ బ్యాటింగ్ అంతా ఒక ఎత్తు, ఒక ఓవర్లో చేసిన విలయ తాండవం మరో ఎత్తు. ఆ ఓవర్లో హార్దిక్ విశ్వరూపం చూపించాడు. ఆ ఓవర్కి ముందు అంటే 38వ ఓవర్ పూర్తయ్యేసరికి హార్దిక్ పాండ్యా స్కోర్ 62 బంతుల్లో 66, అంటే అటు ఇటుగా రనే బాల్ కొట్టాడు. కానీ 39వ ఓవర్ పూర్తయ్యేసరికి హార్దిక్ పాండ్యా స్కోర్ 68 బంతుల్లోనే 100 రన్స్ కంప్లీట్ చేసేసుకున్నాడు. 39వ ఓవర్ పూర్తయ్యేసరికి హార్దిక్ సెంచరీ చేయడానికి ఇంకా 34 రన్స్ కావాల్సి ఉంది. ఆ 34 రన్స్ని ఒకే ఓవర్లో 6 బంతుల్లోనే దంచేసి సెంచరీ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ బాస్. మొదటి 5 బంతుల్ని సిక్సర్లుగా మలిచిన హార్దిక్ చివరి బంతిని కూడా 6కి తరలిస్తాడు అనిపించింది. బట్ 4 బాదాడు. అది కూడా 6కి తరలించి ఉంటే వేరే లెవెల్లో ఉండేది. యాక్చువల్గా హార్దిక్ ఆ మధ్య 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టాలనుంది అని చెప్పాడు. ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్లో ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేశాడు. అయితే తన ఈ కోరికని T20 వరల్డ్ కప్లో తీర్చుకోవాలి. దట్టు పాకిస్తాన్ లాంటి టీంపై సాధించేస్తే అంతకన్నా అద్భుతం ఇంకొకటి ఉంటుందా బాస్? చెప్పండి. జరగాలి. అప్పట్లో UV 2007 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్పై 6 బంతుల్లో 6 సిక్స్లు సాధించిన ఆ అద్భుతమైన ఫీట్ని హార్దిక్ కూడా ఈసారి T20 వరల్డ్ కప్లో సాధించాలి. తనలో ఆ సత్తా కూడా ఉంది. చెప్పాలంటే ఈజీగా సాధించేయగలడు కూడా. మరి హార్దిక్ పాండ్యా 6 బంతుల్లో 6 సిక్స్లు కొడితే చూడాలని మీలో ఎంతమందికి ఉందో ఎస్ అని కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.